ఆ కసంతా తీర్చేసుకుంటున్నాం. మీరు కూడా చక్కగా ఈ టేస్టీ మన మేతి లస్సన్ లాల్ మిర్చ్ కా గోష్ చక్కగా మంచిగా తయారు చేసేసుకున్నాం. ఇదే కూరని మనం కొంచెం గ్రేవీగా చేసుకోవాలనుకుంటే కనుక కొంచెం అంత పెరుగు కొట్టి వేసి గ్రేవీ విధంగా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ నెయ్యి, మటను, వెల్లుల్లి, మెంతి కూర ఒక మంచి కాంబినేషన్. చేసుకోండి, తినండి, జీవితాన్ని ఆస్వాదించండి. వాళ్ళు సూపర్ అంటే సూపర్ అని ఎంజాయ్ చేయండి. ఆహా, వెల్లుల్లితో మెంతి కూర మటన్. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, మెంతి కూర వేసి కొంచెం వేగిన తర్వాత అది ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో కొంచెం నూనె వేసి గరం మసాలా, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మటన్ ముక్కలు కూడా వేసి కొంచెం వేగిన తర్వాత అందులో సోప్ పొడి, సొంటి పొడి వేసి బాగా కలిపి దాంట్లో కారం, కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఒక 30 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర వేసి మరి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన ఈ మెంతి కూర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి ఈ మిశ్రమాన్ని అందులో వేసి దీన్ని చక్కగా కుక్ చేసుకొని కొంచెం దగ్గర పడ్డ తర్వాత దీన్ని వేడివేడిగా చపాతీలతో వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది.